మిత్రులారా, 8వ తారీఖున స్టీల్ ప్లాంట్లో ఘోరమైనటువంటి ప్రమాదం ఎస్ఎంఎస్ వెనుకలో జరిగింది. ఆ జరిగిన ప్రమాదంలో ఇప్పటికే 9 మంది పశువులు బాగోనేది జరిగింది. అలాగే ఇంకా 5 హాస్పిటల్లో ఉండి చికిత్స పొందుతున్నారు. వాళ్ళు కూడా ఇంకా ఒక ఇద్దరికి క్రిటికల్గా ఉందనేది సమాచారం అందుతూ ఉంది. సరే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈ దుర్ఘటన జరిగిన తర్వాత మార్చురీ దగ్గరికి మన రాష్ట్ర మంత్రులైనటువంటి నారా లోకేష్ గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం అనేది జరిగినటువంటి క్రమంలో వారు మాట్లాడిన మాటలు కార్మికులను కించపరిచే విధంగా, అలాగే కార్మిక నాయకుల్ని ఎద్దేవా చేసే విధంగా వారు మాట్లాడడం అనేది జరిగింది. ఒకటి ఏంటంటే, వారు మాట్లాడిన మాటల్లో మీ ఇంట్లో ఎవరు చావలేదు కదా, మీరు ఎందుకు వచ్చారని చెప్పి అడగడం అనేది జరిగింది. రెండోది, మేము రాజకీయాలు చేస్తున్నామని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. నన్ను మాట్లాడిస్తారా లేకపోతే వెళ్ళిపోమంటారని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అలాగే ప్లాంట్ మేమే కాపాడాం అని చెప్పడం అనేది జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో మీ వల్లనే ఈ ఇబ్బందులు వచ్చాయని చెప్పి కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా అత్యంత గర్హనీయమైనటువంటి అంశాలుగా నేను చెప్పదలుచున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం గత 40 సంవత్సరాల నుండి కూడా అలుగు పెరగకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించుకునే దానిలో ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు, కార్మికులు, ముఖ్యంగా సిఐటియు అనేక పోరాటాలు సరిపి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించడం అనేది జరుగుతూ ఉంది. అయితే పాలకుల విధానాలు ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. 2021లో ఈ ప్లాంట్ని 100% కూడా అమ్మేస్తామని చెప్పినటువంటి క్రమంలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ ప్లాంట్ కోసం ఇక్కడున్న కార్మిక సంఘాలు, సిఐటి నాయకత్వంలో అనేక పోరాటాలు సలపడం అనేది జరిగిందనేది జగమెరిగిన సత్యం. మరి ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు వచ్చి మేము మాట్లాడిన మాట చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఆ రోజు రాత్రి అయితే 9వ తారీఖు రాత్రి అయితే నాకు నిద్రే పట్టణ పరిస్థితి అనేది వచ్చింది. కారణం ఏంటంటే, ఈ ప్లాంట్ కోసం ఇంత కష్టపడిన వాళ్ళని ఈ విధంగా మాట్లాడడం ఎంత బాధ్యత రాహిత్యమో, ఎంత అన్యాయంగా మాట్లాడారనే దానికి నిదర్శనం అనేది నేను చెప్పదలుచుకున్నాను. ప్లాంట్ కాపాడామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ప్లాంట్ కాపాడే వాళ్ళైతే ఈరోజు ప్లాంట్కి 11,400 కోట్ల రూపాయలు మేము గ్రాంట్ ఇప్పించామని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతూ ఉన్నాను, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తరఫున ఈ యొక్క నారా లోకేష్ గారిని ఒక్కటే అడుగుతూ ఉన్నాను. అదేంటంటే, మీరు 11,400 కోట్లు ఇచ్చిన మాట నిజమే, అది దేనికి ఖర్చు పెట్టారనేది నేను ప్రశ్నించదలుచుకున్నాను. అది ఈ చేతితో ఇచ్చి ఆ చేతితో లాక్కునే పద్ధతిలో జిఎస్టీ కోసం, ఇన్కమ్ ట్యాక్స్ కోసం, అలాగే ఏదైతే ఎంప్లాయీస్ని పంపించేదానికి విఆర్ఎస్ కోసం కానీ తప్పిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ముందుకు తీసుకెళ్లేదానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ కానీ, అలాగే ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కానీ, కార్మికుల యొక్క జీతభత్యాలు కానీ ఇచ్చినటువంటి పాలన పోలేదనేది ఒక్క పైసా కూడా వీటి కోసం ఖర్చు పెట్టలేదు. ఈ డబ్బులన్నీ కూడా ఏదైతే ముందు చెప్పినట్టుగా జిఎస్టీకి, ఇన్కమ్ ట్యాక్స్కి, అలాగే ఏదైతే గత 10 బిల్లులు ఉండిపోయాయో కాంట్రాక్టర్ యొక్క బిల్లు ఇవ్వడం, డబ్బు కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వడానికి వినియోగించారు. అలాగే కార్మికులను ఇంటికి పంపించడానికి విఆర్ఎస్కి వినియోగించడం అనేది జరిగింది. కాబట్టి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 24 గంటలు కూడా పనిచేసే ప్లాంట్ కాబట్టి ఈ ప్లాంట్కి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఆ ప్రమాదం జరిగిందనేది జగనగినటువంటి సత్యం. దాని మీద ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ముఖ్యంగా సిఐటియు
మే 25వ తారీఖునే లేబర్ కమిషనర్ గారికి, అలాగే మేనేజ్మెంట్కి, అలాగే చీఫ్ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ కూడా లెటర్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. చీఫ్ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ కలుగు చేసుకోలేదు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తుంది కాబట్టి ఆయన కలుగు చేసుకోలేదు, లేబర్ డిపార్ట్మెంట్ కలుగు చేసుకోలేదు. అలాగే మీరు ఏదైతే మేనేజ్మెంట్ అయితే అసలు నిమ్మకం నీరెత్తినట్టు ఉండడమే కాకుండా ఎవరైనా కార్మికులు మాకు ఇబ్బంది ఉంది, ఈ మిషన్ ఇబ్బంది ఉంది, ఈ సమస్య ఉంది అంటే మీరు చేస్తారా, చేయాలి చెప్పండి, లేకపోతే మేము మీ మీద కంప్లైంట్ చేస్తామని చెప్పి భయభ్రాంతులు గురి చేసి పనిచేయించడం అనేది జరిగింది. కాబట్టి ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది అనేది జగమైనటువంటి సత్యం. ఇక రెండోది ఏంటంటే, మేము ప్లాంట్ను రక్షించామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాంట్ కోసం మీరు ఏం చేశారని అడుగుతున్నాం. ఈ ప్లాంట్కి ఏదైతే మీరు ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత 600 మంది నిష్ఠాతులైనటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం అనేది జరిగింది. అలాగే 2000 పైచీలకు నిష్ఠాతులైనటువంటి పర్మనెంట్ కార్మికుల్ని వీఆర్ఎస్ ఇచ్చి పంపించడం అనేది జరిగింది. ఆ ప్లేస్లో ఎక్కడెక్కడ ఉందో ఎక్స్పీరియన్స్ లేనటువంటి అన్స్కిల్ ల్యాబ్ తీసుకొచ్చి ఈ పని ప్రదేశాల్లో పెట్టడం వల్ల యాక్సిడెంట్ అనేది ఎక్కువగా జరగడం అనేది జరిగింది. కాబట్టి యూనియన్గా, సిఐటి యూనియన్గా లెట్టించి దీన్ని ఆపమని చెప్తే మా నాయకులకు కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. స్టీల్ ప్లాంట్ కోసం మీరు ఎక్కడైనా మాట్లాడితే మీకు ఇదే విధంగా షోకాజ్ నోటీస్ ఇస్తాము, పోలీసు కేసులు పెడతామని చెప్పి కూడా బెదిరించడం అనేది జరుగుతూ ఉందనేది జరుగుతుంది. అటువంటి సమయంలో మీరు ఏ విధంగా ప్లాంట్ రక్షించారని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ ఉండేటప్పుడు 18,000 మంది కార్మికులు ఉండేవారు. ఈరోజు 7.3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్కి దానికి ఎంతమంది కార్మికులు ఉండాలనేది ఒక్కసారి ఆలోచించారా అని చెప్పి ఈ పాలకుల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా నారా లోకేష్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే, ఈరోజు ఉన్నటువంటి మ్యాన్ పవర్ చూస్తే 8,800 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, అలాగే వాళ్ళ యొక్క ఆఫీసర్స్ కలిపితే 8,800 మ్యాన్ పవర్ అనేది ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నదనేది మీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నాను. ఏం చెప్పినా సరే మీరు ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడారు? మీరు పని చేయకపోతే ఎక్కడి నుండి డబ్బులు వస్తాయి? ప్రజల యొక్క సొమ్మే కదా, ట్యాక్స్ పేయర్స్ యొక్క మనీ కదా అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ట్యాక్స్ పేయర్స్ మనీ మీకు కాదనలేదు. ఈ ట్యాక్స్ పేయర్స్ అన్నీ భారతదేశంలో ఉన్నటువంటి అత్యాధునిక స్టీల్ ప్లాంట్ కోసం ఖర్చు పెడితే మాకేం అభ్యంతరం ఉండేది కాదు. ఆ ట్యాక్స్ పేయర్స్ మనీని కాంట్రాక్టుకి, అలాగే మీ యొక్క తాబేదారులు తీసుకునేదానికి ప్రయత్నం చేశారు. అంతేకాదు, మరి ఎంతగా గొప్ప చెప్తున్నటువంటి ట్యాక్స్ పేయర్స్ మనీ అని చెప్తున్నటువంటి మీరు ఏదైతే అదాని, అంబానీలు, అలాగే మెట్టలు వీళ్ళంతా కూడా ఈ యొక్క సంపదని సృష్టించే ప్లాంట్ల కోసం ఇవ్వకుండా వాళ్ళకి కావాల్సినటువంటి రీతిలో అప్పులు ఇచ్చి అప్పుల్ని ఎక్కడితే దాన్ని మాఫీ చేయలేదా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక రెండోది, మీరు మీ వాళ్ళు ఎవరో చెప్పుకోలేదు కదా అని అడుగుతా ఉన్నాను. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే లోకేష్ గారిని కానీ ఒకటే నేను అడుగుతా ఉన్నాను. అదేంటంటే, ఈరోజు ప్రజాస్వామ్యం కోసం, అలాగే రాజ్యాంగబద్ధంలో పద్ధతిగా ఈ దేశం ఉండాలి అనే వామపక్ష ట్రేడ్ మేము ఎన్నో విధాలుగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో మీ వాళ్ళు ఏమైనా చనిపోయారని చెప్పి అడగడం అనేది చాలా హేయమైనటువంటి మాట. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఎవరైతే అడుగుతారో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అంటే శవాలు వెళ్ళాలా? మీ ఇంట్లో ఎవరు చనిపోలేదని అడగడం అంటే దాని అర్థం ఏంటి? మీ ఇంట్లో కూడా శవాలు వెళ్ళాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా అని చెప్పి కార్మిక నాయకులు, కార్మికుల ఇళ్లలో ఇప్పటికే చాలా ఇంకా కూడా శవాలు పోవాలని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే ఈరోజు ప్లాంట్ రక్షణ కోసం అని చెప్పి మీరు చెప్తున్నటువంటి మాటలు ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. 2000 సంవత్సరం ముందు 98 నుండి 2000 సంవత్సరం మధ్యలో ఈ ప్లాంట్ బిఎఫ్కి వెళ్తా ఉంటే ఆ రోజు కూడా ఎన్డీఏతో మీరే అధికారంలో, తెలుగుదేశం అధికారంలో ఉంది. ఆ రోజు మేమంతా కూడా రొంగల బైరాగి నాయుడు, ప్రతిశాసయ్య గారు ఈ ఉద్యమానికి మద్దతు తెలియని తర్వాత అన్ని కార్మిక సంఘాలు కలిసి ఏకోన్ముఖంగా పోరాడుతూ ఉంటే ఆ పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీరు ఎన్ని పన్నాగాలు పొందారో తెలియదా అని అడుగుతా ఉన్నాను. అదే దాని పరాకాష్ఠగా 2000 సంవత్సరం మార్చి 7వ తారీఖున
ఏదైతే పాతకాలంలో మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ వచ్చి మా సమస్య చెప్పుకుందామంటే మమ్మల్ని విశిక్షణ రహితంగా ఆ రోజు ఉన్నటువంటి కోడే దుర్గాప్రసాద్ సిపి గారి మీద మేము గట్టిగా చెప్పి మీరు గాడిలు కాస్తున్నారని చెప్పి అడిగితే ఆయన రెచ్చిపోయి మా అందరినీ కూడా చిరకబాజు బాధించినటువంటి ఘనత మీరు కాదా అని అడుగుతా ఉన్నాను. మళ్ళా ఆ తర్వాత ఎప్పుడైతే మీరు ఈ యొక్క విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు కూడా ఓడిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు కళ్ళు తెచ్చి కర్ణాటక తీసుకోవడం అనేది జరిగింది. ఆ కర్ణాటక తీసుకున్న తర్వాత మాతో రావడం అనేది జరిగింది. ఆ రోజు వాజ్పేయి గారితో మాట్లాడిన తర్వాత మాకు 1133 కోట్లు ప్రిఫరెన్స్ చేసి ఇచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బిఎఫ్ఆర్ బయటికి తీసుకొచ్చి ప్లాంట్ జేజేపీ మనల్ని ముందుకు తీసుకెళ్లి వేలాది కోట్ల రూపాయల లాభాలని మేము తీసుకురాలేదా అని చెప్పి నేను అడుగుతాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం గనులు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అడిగితే గనుల కోసం మా ఊసు వెంబడి ఇచ్చినటువంటి గవర్నమెంట్లు గతంలో గవర్నమెంట్ కానీ మీరు కానీ అదే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించాలని చెప్తున్నటువంటి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇనప గనులు ఇవ్వరని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఇంకా మైలురాయి కూడా వేసినటువంటి ఏదైతే మెట్టలు ఆర్సల్ మెట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం మీరు ఎన్ని రాయితీలు ఇచ్చారు? భూమి చాలా చీప్గా ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం నిర్మించినటువంటి కాలం ఏదైతే కాలంలో వచ్చినటువంటి వాటిని వాళ్ళు ఇస్తామని చెప్పి నమ్మకం జరిగింది. అంతేకాదు మేము స్లెడీ పైప్ వేసి ఎన్ఎండిసి నుండి ఎక్కడి వరకు కూడా స్లెడీ పైపులు వేయించి మీకు రా మెటీరియల్ అందజేస్తామని చెప్పి ఏదైతే ఐదు రా మెటీరియల్ అందజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అనేక ట్యాక్సెస్ అన్ని కూడా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ప్రైవేట్ వాళ్ళ మీద ఉన్నటువంటి మోజు ఏదైతే భారతదేశ ఎక్సైజ్కి అనేక విధాలుగా తోడ్పడుతున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు మీ రాష్ట్రంలో ఇవ్వరు, పైన అడగరు. మీరు ఆర్సల్ మెట్టల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 21 మంది ఎంపీలను తీసుకుని వెళ్ళి ప్రధానమంత్రిని, గనుల శాఖ మంత్రిని, మేము ఇండస్ట్రీ మినిస్టర్ని కలిసి గనులు ఇవ్వాలని చెప్పి అడగడం నిజం కాదా నేను అడుగుతున్నాను. ఏ విధంగా మీరు రక్షించారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కదా అనేక ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. ఈ కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోనే దాదాపు ఇప్పటి వరకు 10,000 మందిని ఇంటికి పంపించేయడం జరిగింది. నిజం కాదా అని నేను అడుగుతున్నాను. మరి అటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు కూడా 7 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ నడిపేదానికి మ్యాన్ పవర్ లేక విపరీతమైన ఒత్తిడిలోనే అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో అటువంటి యాక్సిడెంట్ జరగడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఏదైతే ఎక్విప్మెంట్ని ఇప్పుడే సరైన పద్ధతిలో మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా ఈ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ఇంకో మాట కూడా అన్నారు, ఏదైతే మీరు డబ్బులు ఇవ్వడం కాదు 3 నెలలకోసారి వచ్చి దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మీరు ఇచ్చినటువంటి ప్యాకేజ్ అయిన తర్వాత దాదాపు 1.5 year అవుతూ ఉంది, 1 year అవుతూ ఉంది. ఈ 1 yearలో మీరు ఎన్నిసార్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం వచ్చారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమీక్ష చేశారు, అలాగే ఇక్కడ కార్మికులు ఎవరైనా అడిగి మాట్లాడారా, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ఏదో చెప్పారా అంటే అదేమీ చేయకుండా ప్రజలను నమ్మించేదానికి, అంటే కార్మికులు పని చేయట్లేదని చెప్పేదానికి మీరు అనేక విధాలైనటువంటి అవాకులు చవాకులు ప్రారంభం తప్పితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మీరు ఏ రోజైనా పట్టించుకున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంతేకాదు మీరు ల్యాండ్ నష్టాలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. ల్యాండ్ నష్టాలు ఎందుకు వస్తున్నాయి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం ఒకటే ముఖ్యమైనటువంటి కారణం, అదేంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ అయ్యేటప్పుడు విపరీతమైన ఖర్చు అయింది. అప్పుడు ఉన్నటువంటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి 620 కోట్ల చాలక దాదాపు 15,000 కోట్ల వరకు కూడా ఎక్స్పాన్షన్ ఖర్చు అయింది. అలాగే ఏదైతే స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ రీవ్యాంపింగ్ కోసం ఇంకొక 10,000 కోట్ల వరకు కూడా ఖర్చు అవ్వడం అనేది జరిగింది. వాయు మాత్రమే అప్పు తప్పిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ లాసెస్ ఏ రోజు కూడా ఇప్పటివరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పుట్టిన దగ్గర కూడా రాలేదనేది మేము అర్థం చేసుకోవాలి. ఇదే కాదు, ఈరోజు 5 గనులు ఇస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది భారతదేశంలోనే అత్యధిక
లాభాలు సంపాదించే స్టీల్ ప్లాంట్గా మనగలుగుతుంది. కారణం ఏంటంటే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టన్ను ఐరన్ దాదాపు 5,000 నుండి 8,000 రూపాయల వరకు పెట్టి కొనవలసి వస్తుంది. అదే ఏదైతే మైన్స్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి అయ్యే టన్నుకి అయ్యే ఖర్చు మ్యాక్సిమం 1,000 రూపాయల నుంచి అయ్యే పరిస్థితి లేదు. ఆ విధంగా చూస్తే దాదాపు ఆ యావరేజ్ చూసుకున్న నెలకి టన్నుకు 6,000 అయితే దాదాపు 12 మిలియన్ టన్నులు అంటే దాదాపు 2,800 నుండి 3,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఐరన్ వల్లే మిగిలే పరిస్థితి అనేది ఉంటుంది. ఆ విధంగా విపరీతమైన లాభాలు వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అధునాతమైన స్టీల్ ప్లాంట్గా మన దాంట్లోనే కాకుండా లాభాలు వాటి పయనించి భారతదేశ ఎక్సైజ్కి విపరీతమైన డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ మీ ఆలోచన అది కాదు. ఎందుకంటే ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఏదైతే మీరు అనుకున్నటువంటి మీ తాబేదారులు అయినటువంటి మెట్టల్కి అదానికి అంబానీకి అప్పచెప్పడానికి మీరు ఏర్పాట్లు అనేవి చేస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కనే ఉన్నటువంటి గంగవరం స్టీల్ ప్లాంట్ గంగవరం పోర్టు 4 గంటలు కడతాయని చెప్పారు. ఆ రోజు కూడా మీరు గంగవరం పోర్టు కోసం మాట్లాడితే నాయకులు స్టీల్ ప్లాంట్ నాయకుల మీద సారి ఎత్తిన ఎగరడం జరిగింది. ఈరోజు గంగవరం పోర్టు వల్ల ఈ గోదావరి ప్రాంతంలో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 4 పోర్టుల స్థానంలో ఈరోజు ఇప్పటికే 12 పోర్టులు కట్టారు, 12 గంటలు కట్టారు. 12 గంటలు కూడా రేపు రాబోయే కాలంలో ఇంకొక 12 గంటలు కట్టి 24 గంటలు కట్టి మెయిన్ పోర్టు సాధించే పద్ధతిలో మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కన ఉన్నటువంటి అదానీ పోర్టుని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం. అదానీ పోర్టు దాదాపు ఇప్పటికే 1,100 ఎకరాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకుంటే ఇంకొక 200 ఎకరాల వరకు కూడా ఎంక్రోచ్ చేసిన మీరు కిక్కి మనకున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ఏ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాలని చెప్పి నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాదు గంగవరం పోర్టు వల్ల వాళ్ళు స్ట్రైక్ చేయడం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రా మెటీరియల్ అంతా గంగవరం పోర్టు రా మెటీరియల్ అంతా డంప్ చేయడం వల్ల ఆ రా మెటీరియల్ అంతా దాదాపు 4 రోజుల పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్తంభించినటువంటి పరిస్థితి మీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ విధంగా అన్నీ కూడా మీరు చేసి ఈరోజు నెపం కార్మికుల మీద కార్మిక సంఘాల మీద మోపడమే కాకుండా మా మీద అవసరం చదవకులు పెడితే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు అధికారం ఉంది కాబట్టి మీరు ఏం మాట్లాడినా చేస్తారు అనుకుంటే చాలా పొరపాటు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా సరే మీరు రాష్ట్ర హితమని కోరుకునే వాళ్ళైతే, రాష్ట్ర ప్రజల హితమని కోరుకునే వాళ్ళైతే దాన్ని అడ్డుకునేదానికి ప్రయత్నం చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని గత వైభవంలో వచ్చేటట్టు మీరు నిర్ణయాలు తీయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాను. చివరిగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీ మామయ్య గారు మీ తాతగారు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలుగుదేశం యొక్క పార్టీ యొక్క ఇదేమిటి, తెలుగు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం, భారతదేశంలోనే ఈ తెలుగుదేశం జాతి యొక్క ఔన్నత్యాన్ని తీసుకెళ్దామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు మోడీకి భజన చేసుకుంటూ మోడీ చెప్పిందల్లా వింటూ మోడీ గారి యొక్క అనుసరణలో నడుస్తూ ఈరోజు మోడీ గారు ఏదైతే విధానం అవలంబిస్తున్నారో ఆ విధానం 100% మీరు అవలంబించడం అంటే మీ మామగారి గారి యొక్క ఆత్మ శోభిస్తుందని చెప్పి కూడా మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. ఎందుకంటే ప్రజా కంటకంగా కాకుండా ప్రజాహితంగా మీరు పరిపాలన చేస్తే ప్రజలు మీకు గౌరవిస్తారు. ప్రజలు రాబోయే కాలం కూడా మిమ్మల్ని ఆదుకునేదానికి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. అంతేగాని ఈ విధంగా కార్పొరేట్ సేవలు ముందుకు చేసే మాత్రం ప్రజలు సరైన బుద్ధి చెప్పడానికి కూడా వెనకాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట్లాడారు. ఈరోజు కార్మిక సంఘాలు ఒక పార్టీ ఉంటే ఒకలాగా, ఒక పార్టీ ఉంటే ఒకలాగా అని చెప్పి మాట్లాడటం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, కార్మిక సంఘాలు ఒకలాగా కాదు. మీకు తెలుసు, మీరు గంగవరం పోర్టు పెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు మొదట ఆజ్ఞ పోసాడు. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కన సోల్ బేస్డ్ ప్లాంట్ మేమే కట్టుకుంటామని చెప్పి ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ అడుగుతారు. అసలు మెహరా అడిగితే ఇది మైనర్ పోర్టు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవడం అనేది జరగలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గంగవరం పోర్టుని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు
మా అందరి మీద కూడా లాఠీ చార్జీ చేయించి మమ్మల్ని అందరూ జైల్లో కుక్కి ఆ రోజు మా ఈ కోర్టు అనేది కట్టడం జరిగింది. ఇందులో ఈ పాపంలో చంద్రబాబు నాయుడు ఎంత వాటా ఉందో వైఎస్ఆర్సీపీకి కూడా అంతే వాటా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఓ పార్టీ ఎంటారో ఇంకో పార్టీ ఎంటారో తిరిగే పరిస్థితి కాదు. మేము ప్రజల పక్షాన కార్మిక పక్షాన పనిచేస్తే మా యొక్క వామపక్ష ట్రేడ్ యూనియన్ కార్మికులకి ఏది న్యాయం ఏది అన్యాయం అనేది గుర్తిస్తుంది, న్యాయమైన కార్యక్రమాలకి మద్దతు ఇస్తుంది, అన్యాయమైన కార్యక్రమాలని ఎదుర్కొంటుంది. కాబట్టి ఆ ఎదుర్కొనే క్రమంలో వాళ్ళకు ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాకు కార్మికులు ప్రజల యొక్క సంక్షేమం ముఖ్యం తప్పితే అదాని అంబానీ సంక్షేమం కానీ అలాగే మా యొక్క పదవుల కోసం అర్థపడటం కానీ వామపక్ష సంఘాలు కానీ వామపక్ష ట్రేడ్ యూనియన్లు కానీ చెయ్యు. కాబట్టి కార్మికుల పక్షాన్ని ఎల్లవేళ నిలబడుతున్నాం. కాబట్టి ఈ రోజుల్లో కూడా విశాఖపట్నం శ్రీనివాస లేదు భారతదేశంలోనే వామపక్ష కార్మిక సంఘాలు ఉన్నటువంటి విలువ అలాగే వాళ్ళ యొక్క నిర్ణయాత్మక శక్తి ఈ రోజు కూడా మీ పాలకులకి భయభ్రాంతులు గురి చేయడానికి కూడా కారణం అదే. అందుకని ఈరోజు కార్మికవర్గం అంతా కూడా ఈ యొక్క సిఐటి సంస్థను ముందుకు తీసుకెళ్లేదని ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆ నాయకుల మీద మీరు అవాకులు చవాకులు మాట్లాడటం మాత్రం చాలా గర్హనీయం. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరిన్ని విశాఖ ఉక్కు RANL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.